నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. మనం అడ్వకేట్ ఇమినేని రామారావు గారి దగ్గర ఉన్నాం. నమస్తే రామారావు గారు. సార్, ఈ మధ్య ఒక ఇష్యూ చూసుకుంటే మనం అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఇష్యూ. ఆ సినిమా థియేటర్‌లో జరిగిన సంఘటన, సంధ్యా థియేటర్‌లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, దానికి ఇన్ని రోజులు అల్లు అర్జున్ గారిదే ఆహ్, రావద్దు అని పోలీసులు చెప్పినా గానీ అల్లు అర్జున్ గారు అక్కడికి రావడం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది. దానివల్లే ఒక మహిళ ఈరోజు చనిపోయింది అనే ఇష్యూనైతే మనం బేసిక్‌గా చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ కూడా అదే చెప్తోంది. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి కూడా అదే మాట్లాడుతున్నారు. కానీ మీరు ఈరోజు మరొక దాంట్లోంచి ఒక వాదన తీసుకొచ్చారు. ఏదైతే ఉందో హ్యూమన్ రైట్స్‌కెళ్లారు మీరిప్పుడు. ఆ ఇష్యూని బేస్ చేసుకొని. పోలీసులదే ఇక్కడ తప్పు అని చెప్తున్నారు. ఎలా చూడొచ్చు సార్ ఈ విషయంలో? ఎవరిది తప్పు? ఎవరిది రైటు? అంటే పోలీసులు సరైన సెక్యూరిటీ ఇవ్వలేదనా మీ వాదన? ఎలా చూడొచ్చంటారు దీన్ని? ముందుగా దీనిలో మనం పరిగణలోకి తీసుకునే విషయం, నేను నోటీస్ చేసిన విషయం ఏంటంటే, సార్. పోలీసు వాళ్ళు ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలనో హ్మ్. ఆ జాగ్రత్తలు అన్నిటివి తీసుకోలేదు. ఓకే. ఒక అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇప్పుడు మనం వీడియోస్ అన్ని ఎక్కువ శాతం సామాజిక మాధ్యమాలలో, అన్నిట్లో అదేవిధంగా వచ్చాయి టీవీ సార్. ఛానళ్ళల్లో అవును వచ్చాయి. దానిలో ఏం ఏం కనబడుతుందంటే, ఆ రోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని కొంతమంది, హ్మ్. సంధ్యా థియేటర్ యాజమాన్యం ఒక దిక్కు, అవును. అదేవిధంగా అల్లు అర్జున్‌తో పాటు కొంతమంది వచ్చిండ్రు. హ్మ్. ఆయన ఎంబడ బౌన్సర్లని, ఒక దిక్కేమో పోలీసులు. ముందుగా నేను పర్మిషన్‌కు అప్లై చేసినా అని సంధ్య థియేటర్ యాజమాన్యం నుండి ఒక మేనేజరో లేకుంటే ఎవరో అధిపతో ఒక అంటే మీడియా ముఖంగా ఏం చెప్పారంటే, మేము ఒక లేఖ రాసినాం. హ్మ్. ముందుగా లేఖ రాయడం అనేది సరైన పద్ధతి కాదు. ఓకే. ఏదైనా పర్మిషన్ తీసుకోవాలంటే ఈవెంట్‌కి హ్మ్. ముందే ఒక 15 డేస్ ముందే చలాన్ కట్టి మీ సేవ ద్వారా కన్సర్న్ డీసీపీకి పోతుంది. ఆ ఏరియాకు సంబంధించిన ఏసీపీ గారు అనుమతి అనేది మంజూరు చేస్తారు. ఓకే. 2 రోజుల ముందు మేము లేఖ రాసినామంటే అది కరెక్ట్ కాదు. అది కూడా రైటింగ్ హ్యాండ్ రిటన్ ఒక హ్యాండ్ లెటర్ రైటింగ్ ఉంది సార్. అవును సార్. మాకు బందోబస్తు కల్పియండి అని రాసి, అవును సార్. అట్లా ఇయ్యరు పర్మిషన్. హ్మ్. వాస్తవానికి పర్మిషన్ ఎట్లా ఇస్తారంటే, ముందుగా ఒక 15 డేస్ ముందు. ఇప్పుడు మనము వినాయక చవితి జరుగుతుంది. వినాయక చవితి జరిగినప్పుడు ఒక పెండాలు పెడతాము, లేకుంటే వినాయకుడు గణపతి కూర్చోబెడతాం కదా. అవును. గణపతి కూర్చోబెట్టినప్పుడు ఏం చేస్తాం మనం, ఒక 15 డేస్ ముందు, అది కూడా పాత ఇంతకు ముందు వాళ్ళ గణేష్ని పెట్టిండ్రు, వీళ్ళు చాలా సంవత్సరాల నుండి పెడుతుండ్రు అంటే మొత్తం అవన్నీ చూసి హ్మ్. దీనికి విద్యుత్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలి, అవును. వివిధ శాఖల నుండి అనుమతి తీసుకోవాలి. హ్మ్. అనుమతి తీసుకున్నాక పోలీస్ వాళ్ళు దేనికి అనుమతి ఇస్తారంటే, బాక్స్ టైప్ స్పీకర్స్ ఇన్స్టాలేషన్ చేసుకోనికి, అదే విధంగా ప్రొసెషన్ చేయడానికి పర్మిషన్ అనేది ఇస్తారు. ఓకే. ఈడ ఒక ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేసింది. హ్మ్. ఈవెంట్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆర్గనైజ్ చేసి ఉండొచ్చు, హ్మ్. లేకుంటే యాజమాన్యం ఆర్గనైజ్ చేసి ఉండొచ్చు. హ్మ్. అయితే ముందస్తుగా వీళ్ళు అనుమతి కోరినప్పుడు, సరే వాళ్ళకి తెలియదు అనుకుందాం, హ్మ్. వాళ్ళకు అంత నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేదనుకుందాం, హ్మ్. లేకుంటే సమయాభావం వలన హ్మ్. టైం లేకుండా కాబట్టి మేము ఒక 2 రోజుల ముందట లేఖ రాసినాం అనే విషయాన్ని యాజమాన్యం చెప్తుంది. సరే, దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. పోలీసు వాళ్ళు మేము అనుమతి నిరాకరించినాము అంటారు. అవును సార్. అది నిరాకరించడమే కూడా ఒక హ్యాండ్‌గానే ఇచ్చారు. రాతపూర్వకంగా దాని వెనుకకు రాసిండ్రు, ఎండార్స్మెంట్ చేసిరు, ఏమో చేసిరు. అది కరెక్ట్ కాదు. వాస్తవానికి చలాన్ కట్టాలి. చలాన్ కట్టినాక వాళ్ళ ఎలక్ట్రానికల్లీ వాళ్ళకు తెలుపుతారు ఏంటంటే, మీకు మీకు అనుమతి అనేది ఇవ్వనికి మాకు అంటే వివిధ కారణాల వల్ల మేము ఇవ్వలేము అనే విషయాన్ని చెప్తారు. హ్మ్. ఇది అట్లా చెప్పలే, ఏదో ఎండార్స్మెంట్ రాసి. అవును. రిసిప్ట్‌లు కూడా ఉంటాయి కదా సార్. అంటే ఈ లేఖ వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు మనం ఒక రిసిప్ట్ తీసుకుంటాం. వాళ్ళు మనకు పంపించిన తర్వాత కూడా ఒకటి చలాన్ కట్టాలి. అవును చలాన్ సార్. కట్టాలి. యెస్. వివిధ శాఖల నుండి అనుమతి పొందాలి. వస్తుంది. అవును. అయితే వీళ్ళు ఏంది, థియేటర్లో కాదు హ్మ్. ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకున్నది, బయట ఏదైతే ఓపెన్ ప్లేస్ ఉన్నదో హ్మ్. ఆడ వ్యాపార సముదాయం కూడా ఉన్నది. ఓకే. మీరు చూడవచ్చు, ఆ విజువల్స్లో మనకు కనబడుతుంది. 2 థియేటర్లు ఒకటే కాంపౌండ్ ఉంది. ఓకే సార్. అంటే దానిలో వ్యాపార సముదాయం కూడా ఉన్నది. వ్యాపార సముదాయం ఉన్నప్పుడు కొద్దిగా రద్దీ ప్రదేశం అది. హ్మ్. అది 2 థియేటర్ల నుండి దాన్ని ఒకటేసారి షో ఇడిచిపెడితే, లేకుంటే కొత్త షో స్టార్ట్ అయినప్పుడు పోవుడు, అందరు ప్రేక్షకులు అందరు పోవుడు, బాగా మొత్తం
క్రౌడెడ్ ఉంటుంది. అందులో చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా సార్, ఒక హీరో వస్తాడు అంటే. Right. అవును. అయితే ఇప్పుడు దీనిలో దురదృష్టవశాత్తు ఏమైంది, ఆ తొక్కిసలాటల ఒక ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీనికి పూర్తి బాధ్యత పోలీస్ శాఖనే అనే విషయాన్ని నేను అప్పటి నుండి ప్రస్తావిస్తున్నా. అదేవిధంగా నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఓకే. అంటే ఎందుకు పోలీస్ శాఖ బాధ్యత వహించాలంటే, మీకు ముందస్తుగా మేము అనుమతి ఇవ్వము అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి కాన్వాయ్లో ఆ సినిమాకు సంబంధించిన క్రూ కానీ, చిత్ర బృందం కానీ, లేకుంటే ఒక ప్రామినెంట్ పర్సనాలిటీ అనుకోని హీరో కానీ, వాళ్ళు వస్తున్నప్పుడు మొత్తము పబ్లిక్ జమ అవుతుందని మీకు తెలుసు. ఆల్రెడీ ఆడ జమ అయింది పబ్లిక్. అంటే గేట్ అవతల చాలా మంది ఉన్నారు, ఒక 2000 మంది ఉన్నారు గేట్ అవతల. లోపటేమో సంఖ్యకు మించి దాంట్లో 1300 కెపాసిటీ, 1200 కెపాసిటీ. అంటే నాకు కూడా ఇట్లా ఎట్లనే టీవీలో చూస్తే ఎవరో చెప్తుంటే తెలిసింది, 1200 కెపాసిటీ, 1300 కెపాసిటీ. అంటే దానికి మించి అంటే ఒక 2-3 వేల మంది లోపటున్నారు. లోపటున్నప్పుడు మనం ఆ దృశ్యం చూసినప్పుడు మనకు ఫస్ట్ ముందుగా ఒక కార్ ఎంటర్ అయ్యి, ఆ కార్లో అల్లు అర్జున్ గారి కుటుంబ సభ్యులు, వాళ్ళ మామ ఎవరు ఉన్నారు. దాని ఇంకొక కార్ వచ్చింది. ఇంకొక కార్లో వాళ్ళ భార్యను, వాళ్ళ బిడ్డను, వాళ్ళ కొడుకు ఎవరో ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. మూడవ కార్లో అల్లు అర్జున్. మీకు ముందస్తుగా సమాచారం ఉన్నప్పుడు, ట్రాఫిక్ జామ్ అవుతుందనే సమాచారం ఉన్నప్పుడు, తొక్కిసలాట జరగవచ్చు అనే అనుమానం వ్యక్తపరిచినప్పుడు మీరు ప్రాథమికంగా అతన్ని రానిచ్చేది లేకుండా అదే అని అనొచ్చు. నేను నా సినిమా చూడడానికి నేను వచ్చిన, నాకు ఎటువంటి అనుమతి అవసరం లేదు. ఇప్పుడు దేవర సినిమాల ఇట్లానే ప్రమోషనల్ ఈవెంటో లేకుంటే బెనిఫిట్ ఏమో పెట్టిరు, నాకు కూడా సరిగా ఐడియా లేదు ఏమి. కాకుంటే చిత్ర బృందానికి, కథానాయకునికి చెప్పిండ్రు పోలీసులు, మీరు రావద్దు, వస్తే కొద్దిగా శాంతి భద్రత ఇబ్బంది కలుగుతుంది, తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది, మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని చెప్పినప్పుడు ఆ చిత్ర బృందం కానీ, ఆ కథానాయకుడు కానీ వాళ్ళు రాలేదు ఆడికి ఒడిచిపోయింది. ఈడేం జరిగిందంటే, పోలీస్ ఏమంటారు, ఆయనకు చెప్పినా బల్మిట్కి ఆయన వచ్చిండు అనే విషయాన్ని పోలీస్ చెప్తారు. సరే, థియేటర్ యాజమాన్యానికి మేము చెప్పాము రావద్దు అని చెప్పి, డైరెక్ట్ గా అల్లు అర్జున్ కి కన్సల్ట్ అవ్వలేదు. దీనిలో థియేటర్ యాజమాన్యం వేరే, హీరో వేరే. అవును సార్. హీరో ఎటువంటి అనుమతి తీసుకునే అవసరం లేదు. కాకుంటే ప్రొసెషన్ ఒక కాన్వాయ్ లెక్క వెళ్తున్నప్పుడు ముందస్తుగా పోలీసుకు ఇన్ఫార్మ్ చేసే కనీస బాధ్యత ఉన్నది. అయితే అప్పుడు పోలీస్ చెప్పేది ఉండే, లేకుంటే పోలీసే ముందస్తుగా ఆయన చిత్ర బృందంకు కానీ ఎవరైతే ఎంబడి ఉన్నారో మేనేజర్కి చెప్పాలి, వద్దు రావద్దు, వీడికి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి, మేము శాంతి భద్రతల పూర్తి బాధ్యత మేము తీసుకోలేము, ఎందుకంటే మా తన ఫోర్స్ సరిపోదు. కంప్లీట్ గా ఆ సిచ్యువేషన్ వాళ్ళు హ్యాండిల్ చేయొచ్చు సార్. అంటే హౌస్ అరెస్ట్ చేసైనా హీరోని రానికుండా మీరు చూస్తున్నారు, ప్రతిపక్ష నాయకులు నిరసన ప్రదర్శన చేస్తారు, అవునండి, లేకుంటే ఏదన్నా ధర్నా చేస్తామని ముందస్తుగా పోలీస్ వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళను నిర్బంధం చేస్తారు. అంటే మీకు ఆడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేసినప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు పనిచేయాలి? మీరు ఆయనకు భద్రత ఇవ్వనీకున్నారా పోలీసు వాళ్ళు, లేకుంటే శాంతి భద్రతలను కాపాడనీకి ఉన్నారా? ఆయనకు భద్రత సరే ఇవాళ ఆయనకు వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, అది వేరే విషయం. దీనిలో బౌన్సర్లు, రెండవ విషయానికి వస్తే బౌన్సర్. ఇప్పుడు బౌన్సర్లు వాళ్ళు ఏంటంటే ప్రజలు మీద పడకుండా, అంటే అభిమానులు మీద పడకుండా, లేకుంటే ఆయనకేమన్నా ఆయన మీద ఏమన్నా ఆయనకి ఇబ్బందికరంగా మారకుండా కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి బౌన్సర్లను పెట్టుకుంటారు. బౌన్సర్లు కొట్లాడే షోకుంటే, కొట్టే షోకుంటే, వాళ్ళు తన్నులు తినే షోకుంటే వాళ్ళు ఏం చేయాలి, మార్షల్ ఆర్ట్స్ లేకుంటే ఎంఏమేనో అవి ఇవి నేర్చుకొని ఆడవే కొట్లాడుకోవాలి. ప్రజల మీద అట్లా ఎగబడితే ప్రజలు తిరగబడితే ఏమవుతుంది, బొక్క బొక్కకు నీళ్ళు తాగిపిస్తారు. అయితే
బౌన్సర్లు ఏం చేసిరట, అది పోలీసులు చెప్పడం అదే చెప్తున్నారు సార్. అంటే బౌన్సర్లు నెట్టడం వల్ల ప్రజలు ఒకసారి కింద పడిపోయారు. దానివల్లే ఈ తొక్కిసలాట జరిగింది అనే పాయింట్‌ని చాలా క్లియర్‌గా చెప్పారు సార్ వాళ్ళు. బౌన్సర్లు దర్వాజాలు బంద్ చేసిరండి మొత్తము, ఎల్లనీకి లేకుండా. అయితే ఇట్లా కారు ఎంటర్ అయింది, ఫస్ట్ కార్ అనేది ఎంటర్ అయింది. ఎంటర్ అయినప్పుడు మీరు చూస్తుండొచ్చు, అంటే అల్లు అర్జున్ దాంట్లో ఉన్నాడేమో అనుకొని బయట ఉన్న ప్రజలందరూ, బయట అభిమానులందరూ ఆ కారు మీదికి పోవడం, అదే విధంగా లోపటికి చొచ్చుకొని రానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం చేసిరంటే, వీళ్ళు గేట్ బంద్ చేసి రానియకుంటే ఏం కాకపో, షో చూడకు, పోలీసు వాళ్ళు బలప్రయోగం చేయొచ్చు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటే పోలీసు వాళ్ళకు బలప్రయోగం చేయొచ్చు అని రాజ్యాంగమే చెప్తుంది, అదేవిధంగా చట్టాలు చెప్తున్నాయి. కాకుంటే ఆ బలప్రయోగం అనేది విత్ ఇన్ ది పారామీటర్స్ ఆఫ్ లా ఉన్నదా లేదా అనేది ఒక టెస్ట్, దట్ ఈస్ కాల్డ్ లిటమస్ టెస్ట్. అయితే మనం చూడవచ్చు, ముందటి నుండి లాఠీ చార్జ్ చేసుకుంటూ వచ్చింది పోలీసులు, వాళ్ళని కొట్టుకం ఎట్లా పడితే అట్లా లాఠీలు ఎత్తుకో. ఒక ఆయన ఈ ట్రాఫిక్ పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఉన్నాడు, లావు ఉన్నాడు, విజువల్స్ వచ్చింది, అంతటి వచ్చింది విజువల్స్లో. ఆయన లాఠీ పట్టుకొని విచక్షణారహితంగా కొడుతుండు అందరు. అయితే వచ్చేటోళ్ళు వచ్చేసారు, అంటే ఆ సమయంలో పోలీసు వాళ్ళు ఏం చేసేది, గేట్లు బంద్ చేసేసేది. బయట ఉన్న వాళ్ళు ముందస్తుగా వాళ్ళు ఏం చేసేదంటే రోడ్ క్లియర్ చేసేది. అప్పటి నుండి పొద్దుగల సంది ఉన్నారు, ఒక 2-3 వేల మంది రోడ్ల మీద అసెంబ్లీ అయినప్పుడు కనీస బాధ్యత కాదు, పక్కకు ఇట్లా ఇట్స్ అ క్లాప్స్ సౌండ్ అవే, అంటే ఇట్లా సప్పట్లు కొడితే పడుతుంది, పక్కకే ఉంటుంది పోలీస్ స్టేషన్. అసొంటప్పుడు పోలీసులు ఏం అప్పుడు యూజ్ చేసేది ఫోర్స్. రోడ్ల మీద ఎందుకు నిలబడ్డారు, మీకు అనుమతి లేకుంటే మీరు ఎందుకు నిలబడ్డారు రోడ్ల మీద, హీరో కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు రోడ్ల మీద ఎందుకు నిలబడ్డారు అనే విషయాన్ని అడుగుకుంటా వాళ్ళని డిస్పర్స్ చేసే ప్రయత్నం చేసేది ఉండే, ఆ రోడ్ని కాల్ చేయించే ప్రయత్నం చేసేది ఉండే. అది చేయకుండా వచ్చే వరకు వెయిట్ చేసి ఆయన లోపలికి రానిచ్చి ఆ తొక్కిసలాటల ప్రజలు ఏడిపోతారు. ఇప్పుడు ఆమెదేం తప్పు, మృతి చెందిన ఆమెదేం తప్పు, ఆమె టికెట్ కొనుక్కొని సినిమా చూడడానికి వచ్చింది, అల్లు అర్జున్ చూడడానికి రాలే. ఆమె పిల్లాడు అంటే వాడు బాగా ఇమిటేట్ చేస్తాడట, బాగా ఇష్టం అట, హీరో అంటే ఆ క్యారెక్టర్ అంటే వాడికి బాగా ఇష్టం అట, ఆ పిల్లాడు చేశాడు. ఇప్పుడు ఆ పిల్లాడు మొత్తం వెజిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోయాడు. ఆ పిల్లాడు బతికిన అంటే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా బతకాలని నేను కోరుకుంటున్నాను, నేను దేవుని ప్రార్థన కూడా చేస్తా. కాకుంటే ఆ పిల్లాడు ఇప్పుడు ఉన్న స్టేజ్లో ఆరోగ్యవంతంగా బతకగలుగుతాడా, బయట పడ్డాగానే ఒకవేళ ఆరోగ్యవంతంగా బతకగలుగుతాడా అనే విషయం మనకు తెలియదు, డాక్టర్లు కూడా చెప్తలేరు. అయితే పరిస్థితి తీవ్రంగా ఉన్నది, ఆ పిల్లని ఆరోగ్య పరిస్థితి మరి అనుకూలిస్తలేదు, అంటే పూర్తి స్థాయిలో వెజిటేటివ్ స్టేట్లో ఉన్నాడు అనే విషయం మాత్రం డాక్టర్లు చెప్తున్నారు. కొద్దిగా మెరుగుపడుతుంది అంటారు, కానీ ఏ విషయంలో మెరుగుపడుతుంది అనేది తెలుసు. ఆ పిల్లాడి మానసిక ఆరోగ్యం సరిగా ఉంటుందా, లేకుంటే శారీరకంగా ఆ పిల్లాడు మంచిగా ఉంటాడా అనే విషయాన్ని మొత్తం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు డాక్టర్స్. ఈ పరిస్థితికి కారణం ఎవరు, లాఠీ చార్జ్ ఎందుకు చేయవలసి వచ్చింది అనే విషయాన్ని నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయితే దీనిపై విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందస్తుగా మన రాష్ట్రంలో తెలంగాణలో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు చైర్పర్సన్ లేని కారణంగా మేమే దీనిపై విచారణ చేపడతాము. అదేవిధంగా సెక్రటరీ కూడా లేడు కాబట్టి కమిషనర్ గారికి డైరెక్షన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. మీరు ఒక సీనియర్ పోలీస్ అధికారిని నియమించండి, అదేవిధంగా మన రాష్ట్ర డీజీపీ గారికి మీరు ఒక సీనియర్ పోలీస్ అధికారిని నియమించండి, సీనియర్ పోలీస్ అధికారి ద్వారా దర్యాప్తు చేయండి. ఎవరైతే ఇప్పుడు లాఠీ చార్జ్ చేయాలన్నా కానీ పోలీస్ మాన్యువల్లో దేనికన్నా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు రాసిన కానూన్ అది ఒక మంచి పటిష్టంగా రాశారు వాళ్ళు కానూన్. అయితే కానూన్లో ఎటువంటి పని చేయాలన్నా ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఎటువంటి పని చేయాలన్నా కానీ ఇప్పుడు దీనిలో బలప్రయోగం చేయాల్సి వస్తుంది. బలప్రయోగం చేయాలంటే ముందుగా ఎవరు అనుమతి తీసుకోవాలి అనే విషయం కూడా దానిలో స్పష్టంగా చెప్పబడ్డది. అయితే పోలీస్ మాన్యువల్ ప్రకారం ఒక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ స్థాయి అధికారి నుండి ముందస్తు అనుమతి పొందాలి. అంటే ఒక డీసీపీ స్థాయి అధికారి, లేకుంటే డిస్ట్రిక్ట్లలో అయితే కొన్ని సమయాలలో నిరసన ప్రదర్శనలు జరుగుతుంటాయి, ఇవి జరుగుతుంటాయి, లేకుంటే ప్రొటెస్టులు జరుగుతుంటాయి. అసొంటప్పుడు ఏం చేయాలి,
డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, అది కలెక్టర్ గారి నుండి అనుమతి తీసుకోవాలి. అయితే దీనిలో పోలీస్ వాళ్ళు ఆ కొద్దిసేపటికి ఆ విచక్షణ అనేది, ఆ వివేకం అనేది కోల్పోయారు. ఎట్లా పడితే అట్లా లాఠీ చార్జ్ అనేది చేసుకుంటూ వచ్చారు. నేను అంటే కొద్దిమంది పోలీసుల వల్ల మొత్తం డిపార్ట్మెంట్ మీద మనం అనడం కరెక్ట్ కాదు. కాకుంటే ఆ టైంలో విచక్షణ కోల్పోయిన కారణంగా ఒక వ్యక్తి మృతి చెందింది. ఆ పిల్లాన్ని కూడా సిపిఆర్ చేసిరు పాపం. లేడీ కానిస్టేబుల్ అందరు వచ్చి ధన్మని వచ్చి వాళ్ళు అటెండ్ చేసిరు. కాకుంటే ముందుగానే ఇట్లా జరుగుతుందని, అంటే ఒక 5-6 వేల మంది జమ అయినప్పుడు మీరు ఎలా ఉంటాయి అనేది ఒక ఐడియా ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు వస్తుండు అని మీకు తెలుసు, మీరు కావాలి కాస్తురా, కట్టెలు పట్టుకొని కావాలి కాస్తురా, అది కాదు కదా. మీ పై అధికారులకు చెప్పాలి. సరే, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి తోని నియంత్రణ కాలేదు, ఇంకా కొంచెం ఫోర్స్ తెప్పించుకునేది. మీకు ఎప్పుడు తెలుసు వస్తుండని? ఒక 10 నిమిషాలు పట్టదు కదా ఆయన రానికి, కొంచెం టైం పడుతుంది, 2-3 గంటలు టైం పడుతుంది. ఆడనే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ అలర్ట్ చేసి, ఆడనే ఆపేసి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అలర్ట్ చేసి, మీరు పోతే ఇంతమంది పోవాలి, ఎక్కువ మంది పోదు. ఎందుకు ఆయన మీద నిలబడి అభివాదం చేసే అవసరం ఏముండే? గ్యాలరీలకు పోయే అవసరం ఏముండే? ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం చూస్తుంటాం, కొంతమంది సినిమా హీరోలు వాళ్ళు ప్రమోషనల్ ఈవెంట్స్కు, కానీ ప్రమోషనల్ ఈవెంట్ కాదు ఇది బెనిఫిట్ షో. దీనిలో ఏం బెనిఫిట్ ఉందో, ఎవరి బెనిఫిట్ ఉందో మనకు అర్థమవుతలేదు. బెనిఫిట్ షో అంటే ఏంది? ఒక గరీబోనికి, లేకుంటే ఒక వికలాంగులకు, లేకుంటే ఎవరైనా సమాజంలో అణచివేతకు గురి కాబడ్డ వాళ్ళకు ఒక సాయం చేద్దాం, వస్తు రూపాన సాయం చేద్దాం, ధన రూపాన సాయం చేద్దాం, దానిలో వచ్చిన ప్రాఫిట్తోనే చేద్దామని కొద్దిగా టికెట్ ఎక్కువ. ఇప్పుడు ఏంది, సినిమాలకు ముందు అప్పట్లో చూస్తుంటే మనం 100 రోజులు ఆడుతుండే సినిమా. అరే 100 రోజులు ఆడితే మంచిగా దాని సినిమాకు మంచి ప్రాఫిట్ వచ్చింది, అంటే ఆర్థికంగా మంచిగా నడిచింది సినిమా అనే విషయాన్ని అప్పట్లో అనుకుంటుండే. మనం చిన్నగా ఉన్నప్పుడు 100 రోజులు ఆడుతుండే, 200 రోజులు ఆడుతుండే, 100 days కి సెలబ్రేషన్స్ చేస్తుండే, 200 days కి సెలబ్రేషన్స్ చేస్తుండే. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా రిలీజ్ అయిన వారంలోనే పెట్టిన దానికి ఒక వ్యాపారం అయిపోయింది. కళాత్మక దృష్టితో తీసలేరు సినిమా ఇప్పుడు. సో ఒక సందేశాత్మకమైన సినిమాలు వస్తలేవు. ఓ సందేశాత్మక సినిమాలు వచ్చినా కానీ చూస్తలేరు, పబ్లిక్ చూస్తలేరు. అదే దీనిలో ఇన్ని కోట్లు పట్టి పెట్టినంటే, దానిలో ఈడు ఫైటింగ్ చేసినంటే, ఆడు ఫైటింగ్ చేసినట్టు, దానిలో ఏమున్నది సినిమాలో అసలు? ఆ సినిమాలో మొత్తం దొంగతనాలు చేయాలి, స్మగ్లింగ్ చేయాలి, గివ్వే. ఇప్పుడు నిజ జీవితంలో ఆ సినిమాల హీరో, అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం నిజ జీవితంలో ఆ సినిమాల కథానాయకుడు ఏంది, దొంగతనాలు చేస్తాడు, లేకుంటే స్మగ్లింగ్ చేస్తాడు, అవి చేస్తుంటాడు. అది ఒక సందేశాత్మకమైన సినిమా కాదు. అయితే ఉత్త వ్యాపార కారణాల వల్లనే దానికి బెనిఫిట్ షో అనే పేరుతో వేల రూపాయలకు టికెట్లు అమ్ముకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ముందుగా ప్రభుత్వం తప్పిది. రెండవది ఏంటంటే, పోలీసు వాళ్ళు వాళ్ళకు తెలిసినాక కూడా ఈ విషయాన్ని, అంటే నెగ్లిజెన్స్ ఉన్నారా? మీరు ఇప్పుడు ఈరోజు హ్యూమన్ రైట్స్కి వెళ్ళారు సార్, ప్రధానంగా ఏ అంశాల మీద మీరు ఇది తప్పు ప్రభుత్వం తరపు నుంచి అని చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? నేను ముందుగా లాఠీ చార్జ్ చేయడం అనేది ప్రాథమికమైన, అది ఘోరమైన తప్పు. ఓకే, లాఠీ చార్జ్ వల్లనే ఆ తొక్కిసలాట అనేది జరిగింది. ఇప్పుడు మీరు ముందుగాల రానిచ్చుడు, అంటే మీకు పరిస్థితి గురించి అంటే ఒక నార్మల్ పబ్లిక్ని, అంటే నార్మల్ పబ్లిక్ రానిచ్చిండ్రు, లేకపోతే నార్మల్ పబ్లిక్ వచ్చిండ్రు, నార్మల్ పబ్లిక్కి తెలియదు రానిచ్చిండ్రు అనే విషయాన్ని మనం నజరందాజ్ చేయొచ్చు. ఈడ వ్యక్తులు ఎవరైతే తెలిసి రానిచ్చిండ్రో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు వాళ్ళు. లా అండ్ ఆర్డర్ మొత్తం వాళ్ళకి ప్రతి అంశం మీద ఒక అవగాహన ఉండాలి, లేకుంటే వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉండడానికి అర్హులు కాదు. అయితే ఇప్పుడు వేరే కారణాల వల్ల, అరే మేము ఇట్లా ఉంటే ఇట్లా చేస్తుండే, ఇట్లా ఉంటే ప్రజలు కూడా బాధ్యత వహించాలి, ఇది ఇవ్వాలి, ప్రజలు కూడా బాధ్యతతో మెలగాలి అంటే ముందస్తుగా మీకు సమాచారం ఉన్నప్పుడు మీరు రానిచ్చుడే తప్పు. వచ్చినాక మీరు లాఠీ చార్జ్ చేసుడు అనేది రెండో తప్పు. లాఠీ చార్జ్ కారణంగానే ఎటు పోలేక ఈడికెంచి మొత్తం పబ్లిక్ లోపలికి వస్తుంది. అదే విధంగా ఈడున్న బౌన్సర్లు పోయాట మొత్తం దర్వాజాలు బంద్ చేస్తారట. ఆయన లోపల కూర్చొని సినిమా చూస్తుంటాడు, ఈడ అయితేనే ఉంటుంది. అంటే చూడాలనే ఉత్సాహంతో, లేకుంటే
అలా అభిమానంతోనూ అవును, దేనితోనూ అవును. కొంతమంది ఏంది వచ్చు. అయితే ఆ మధ్యలో ఇప్పుడు ఆ కుటుంబం అయితే మొత్తం చితికిపోయింది. అవును. ఆ- ఆమె మృతి చెందింది. ఇప్పుడు ఇంట్లో ఒక తల్లి స్థానంలో ఉన్న ఒక స్త్రీ చనిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ పిల్లలకు తల్లి లేకుండా పోయింది. ఒక పిల్లాడైతే బెడ్ మీదనే ఉన్నాడు. అదేవిధంగా అది కొన్ని సామాజిక మాధ్యమాలలో చెప్పిర్రు. అదేవిధంగా కొన్ని టీవీ ఛానల్లో చూపెట్టిర్రు. ఆమె లివర్ ఖరాబ్ అయితే ఆమె లివర్ ఇచ్చిందంట. అంటే లివర్ ఒక మళ్ళీ డొనేట్ గ్రో చేసి. అవుతుంది కదా అవును. లివర్ భర్తకు అవును. భర్తకు అట్లా అట్లా అంటే ఒక బాండేజ్. ఉమ్. ఆమె పోయినాక ఇక మొత్తం శూన్యం అనిపిస్తుంది. ఇక ఉమ్. అంటే ఒక తల్లి చనిపోయినప్పుడు పిల్లలకు అవును, ఎంతగా ఇంకా ఏముంటుంది సార్. ఏముంటుంది అట్లా. అవును. అయితే ఈ ఘటనకు పూర్తి స్థాయిలో ఆడ జరిగిన అంటే ఇప్పుడు ఆందోళనకరమైన వాతావరణం ఆడ ఉన్నది. కొద్దిసేపు అయితే మొత్తం తొక్కిసలాటకు గురవుతారు అనే అంచనా ఎవరు చేయాలి? పోలీసు వాళ్ళే చేయాలి. ఉమ్. అది చేయకుండా మీరు వచ్చిన హీరోకు ఎంబడ బాడీగార్డుల లెక్క లేకుంటే బౌన్సర్ల లెక్క నిలబడి ప్రజలను కొట్టుకోమనేది చాలా తప్పు అనేది నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి ఆ తీసుకుపోవడం. రోజు ఒక పోలీస్ కమిషనర్ గారు, సిపి గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు సార్. అంటే ఎవరైతే హీరో ఉన్నారో భావ ప్రకటన స్వేచ్ఛ అనొచ్చేమో చాలా మాట్లాడారు. తోలు తీస్తాం, ఎండ పడతాం, ఇటువంటి ఒక ఏసీపీ గారు ఏసీపీ గారు సార్. అయితే అది ఆ లెవెల్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కరెక్టే అంటారా? ఏమన్నా జుగల్బందియా? ఇలా షాయరీ చెప్తున్నా ఆయన. ఏమన్నా పోలీస్ వ్యవస్థ తప్పు చేసిందనేది ఒప్పుకోవాలి. ఎవరైతే ఉన్నారో ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళపై కూడా అదే శిక్షలు పెట్టాలి. నేనేం చెప్తున్నా అంటే పోలీసు వాళ్ళు అల్లు అర్జున్ మీద కానీ లేకుంటే చిత్ర బృందం మీద కానీ బౌన్సర్ల మీద కానీ దానికి సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద కానీ కేసు పెట్టి చేతులు దులుపుకోనికి వీల్లేదు. ఓకే. ఎవరైతే పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసిండ్రో పై అధికారుల నుండి అనుమతి తీసుకుర్రా, పై అధికారుల నుండి అనుమతి తీసుకోలేదా అనే విషయాలను పక్కకు పెడితే లాఠీ చార్జ్ ఎవరైతే పోలీసు వాళ్ళు చేసిరో వాళ్ళ మీద కూడా చట్టపరంగా శాఖాపరంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా చట్టపరంగా ఏవైతే నేరాభియోగాలు ఏవైతే ఉంటాయో, ఏవైతే రిలవెంట్ సెక్షన్స్ ఉంటాయో ఆ సెక్షన్లో కేసు బుక్ చేయాలని నేను అడగడం జరిగింది. ఓకే. ఏ సెక్షన్ల కింద ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద కేసు బుక్ అయింది సార్? ఇప్పుడు ఆయన మీద ప్రాథమికంగా పెట్టింది 105. 105 అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. కొత్త బిఎన్ఎస్ లో ఇంతకు ముందు 304 Part 2 ఉంటుండే. అంటే నిర్లక్ష్యపూరితమైన ధోరణితో తెలిసి అంటే దానిలో ఎందుకు మధ్యంతర బెయిల్ వచ్చింది అనే అంశాన్ని మనం ప్రస్తావనలోకి తీసుకుంటే నిర్లక్ష్యపూరితమైన ధోరణి, అదేవిధంగా ఆ వ్యక్తి మృతికి నేను కారణభూతుని అవుతాను అనే విషయాన్ని అతను తెలిసి కూడా ఆ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే అది Part 2 కింద వస్తుంది. అంటే 105 ఈ కొత్త చట్టంలో 105 వస్తుంది. దీనిలో నిర్లక్ష్యపూరిత ధోరణి అనేది మనకు కనబడుతుంది. కాకుంటే ఉద్దేశం అనేది లేదు దీనిలో. ఎందుకంటే మృతి చెందిన యువతికి అల్లు అర్జున్కి కానీ చిత్ర బృందానికి కానీ యాజమాన్యానికి కానీ లేకుంటే బౌన్సర్లకు కానీ ఎటువంటి పరిచయం ఇంతకు ముందు కానీ అప్పుడు కానీ పరిచయం అనేది లేదు. వాళ్ళకి ఎటువంటి ఉద్దేశం ఆమె మృతి చెందాలి, లేకుంటే ఆమెను ఇట్లా నూకితే ఆమె చనిపోతుంది, లేకుంటే తొక్కిసలాటకు కారణం కావాలనే విషయం లేదు. కాబట్టి ఆ సెక్షన్ల కేసు అతని మీద వర్తించదు అనే అభిప్రాయం కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఆ కారణంతో ఇంకొకటి సెక్షన్ 118 పెట్టింది. 118 అంటే ఇంతకు ముందు 307 ఎట్లయితే ఉంటుందో 326 అనొచ్చు. అయితే మరణాయుధాలతో దాడి చేయడం ఉద్దేశపూర్వకంగా, దానిలో కూడా ఉద్దేశం అనేది ఉండాలి. మెన్స్ రియా అంటే ఉద్దేశం, కల్పబిలిటీ అనేది ఉండాలి. అయితే ఎటువంటి ఉద్దేశం లేకుండా అది ఒక యాక్సిడెంటల్ గా జరిగింది కాబట్టి దానిలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ప్రమేయం లేదు. మారణాయుధాలు ఏడున్నాయి? ఎవరి దగ్గర మారణాయుధాలు లేవు. ఇంకొకటి వాళ్ళకి ఎందుకు ఉద్దేశం ఉంటుంది? ఆమె మొదటిసారి అంటే ఆమెను చూడను కూడా చూడలేదు. అయితే ఉండదు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన
అదే వాస్తవానికి అల్లు అర్జున్ కానీ లేకుంటే చిత్ర బృందం ఆయన ఎంబడి ఎవరైతే ఉన్నారో ఆ రోజు వచ్చిండ్రో వాళ్ళు ఈమెను చూసి కూడా ఉండరు. అవునండి. అంటే గుర్తుపట్టరు, ఆ దినం కూడా చూసి ఉండరు. అయితే దీనిలో 118 అనేది పెట్టడం సబబు కాదు అనే అభిప్రాయం కూడా మనం పరిగణలోకి తీసుకునే అవసరం ఎంతనన్నా ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో కోర్టు మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు అంటే ఇంకొక టాక్ కూడా వినబడుతుంది మనకు. కింది కోర్టు రిమాండ్ ఎందుకు యాక్సెప్ట్ చేసింది అనే విషయం కూడా చాలా మంది, అంటే నేను ఛానల్ ముఖంగా నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఎవరు కూడా జ్యుడిషియరీ గురించి కానీ లేకుంటే న్యాయ వ్యవస్థ గురించి కానీ, న్యాయవాదుల గురించి కానీ, న్యాయమూర్తుల గురించి కానీ తమ వ్యక్తిగత అభిప్రాయం అనే భావస్వేచ్ఛ అని తప్పుడు మాటలు మాట్లాడితే మేము సహించాము. అదేవిధంగా కింది కోర్టుల రిమాండ్ ఎందుకు యాక్సెప్ట్ చేసిందంటే, ఒక మెజిస్ట్రేట్ కోర్టుకు ఒక పరిధి ఉంటుంది. అంటే 10 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలకు మించి కానీ శిక్ష పడే నేరారోపణ చేయబడి ఉంటే ఉత్త రిమాండ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఆ కోర్టుకి విచక్షణ ఉండదు. అంటే దాన్ని ఇది అట్రాక్ట్ అవుతుందా కాదా పక్కన పెట్టేసి ముందు రిమాండ్ తీసుకోమని రిమాండ్ యాక్సెప్ట్ చేయాలి. చట్టం అట్లా చెప్తుంది. ఏమన్నా ఉంటే ఆ విషయాలు బెయిల్ చెప్పుకోవచ్చు. అంటే పై పెద్ద కోర్టు ఉంటుంది, ఆ పెద్ద విచారణ జరిగే సమయంలో బయటకు వస్తుంది. విచారణ జరిగే సమయంలో ఆ రోజు రిమాండ్ను ఎందుకు యాక్సెప్ట్ చేసిండ్రు అంటే, ఒక కోర్టు యాక్సెప్ట్ చేస్తే ఇంకొక కోర్టు పెద్ద ఉన్నత న్యాయస్థానం కాదు అన్నది కాబట్టి ఇది కరెక్ట్ కాదు అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తపరుస్తారు. అయితే ఆడ అనేది కోర్టుకు ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధికి లోబడే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, లేకుంటే ఏదైనా ఆర్డర్ అనేది పాస్ చేయాలి. 10 years అండ్ అప్వర్డ్స్ ఉన్నది కాబట్టి మీరు ఈ విషయాలన్నీ బెయిల్ పిటిషన్లో చెప్పుకోండి. అంటే ఏదైతే కోర్టు పోతుందో బెయిల్ పిటిషన్ అంటే సెషన్స్ కోర్టు పోతుంది, సెషన్స్ కోర్టులో ఈ విషయాలన్నీ చెప్పండి. మేము ఓన్లీ ఈ రిమాండ్ అనేది మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అనే విషయాన్ని చెప్పండి. అదేవిధంగా మీరు ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను చూస్తే కింది కోర్టు లేకుంటే రిమాండ్ యాక్సెప్ట్ చేసిన కోర్టు ధోరణిని ఎక్కడ కూడా ప్రస్తావనకు తీసుకురాలేదు. ఒకవేళ కింది కోర్టు ఏదైనా తప్పు చేస్తుంటే పై కోర్టుకు దాన్ని సరిదిద్దే అవకాశం ఉంటుంది. కింది కోర్టు ఏం సజెషన్స్ ఇవ్వలేదు సార్? అంటే కింది కోర్టు విషయము దానిలో ప్రస్తావించలేదు. కింది కోర్టు ఏం బెయిల్ మీరు బెయిల్ పిటిషన్ వేస్తారు కదా, బెయిల్ పిటిషన్ ఇక్కడ ఆ కోర్టు ముందట విచారణ చేపట్టే అవకాశం లేదు, కొంచెం పెద్ద కోర్టుకు పోతుంది. అయితే ఆ కోర్టు ముందట ఇవి మొత్తం చెప్పండి మీరు, నేను రిమాండ్ యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈ విషయాలన్నీ వాళ్ళ అల్లు అర్జున్ న్యాయవాదులు మొత్తం ఆ సమయంలో రిమాండ్ యాక్సెప్ట్ చేసే సమయంలో ఈ వాదనలన్నీ చేశారు. అయితే కోర్టు ఏమన్నదంటే, మీరు ఈ విషయాలన్నీ బెయిల్ పిటిషన్ లో పొందుపరిచారు కాబట్టి ఆ కోర్టులో రేపు చెప్పండి. రాత్రి సమయము కోర్టు అవర్స్ కాబట్టి మీరు ఆ కోర్టుకు ముందట పోయి అన్ని చెప్పండి, ఆ కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది ఇవన్నీ అని చెప్పడం జరిగింది. అంతలోపట ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని ఈ సెక్షన్స్ అనేటివి వర్తించవు కాబట్టి ఇతన్ని జ్యుడిషియల్ కస్టడీ తీసుకునే అవసరం లేదు, అదేవిధంగా పోలీస్ కస్టడీ కూడా తీసుకునే అవసరం లేదు, మధ్యంతరంగా మేము బెయిల్ అనేది ఇస్తున్నాం, మీరు దర్యాప్తు అనేది మీ విచక్షణ, మీరు దర్యాప్తు చేయండి, కాకుంటే అరెస్ట్ మాత్రం చేయకూడదు, మధ్యంతరంగా మేము బెయిల్ ఇస్తున్నాం అని చెప్పేసి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. సో అంటే దీనిలో వేరే ఒపీనియన్కి వేరే ఆలోచనకు అనేది స్కోప్ లేదు. ఓకే సార్, రైట్.